బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి. భారత రాజ్యాంగంపై వస్తున్న వార్తలపై రిపబ్లికన్ పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వర గౌడ్ స్పందించారు. భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుందని, కొత్తగా చట్టాలు సవరించాల్సిన అవసరం లేదని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశానికి గర్వకారణమని వెల్లడించారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్దాస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం పరికరాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. దేశంలో ప్రతి 1,00,000 మందిలో 15,000 మంది చెవిటితనంతో బాధపడుతున్న ఆయన వారిలో 5,000 మందికి పరికరాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. కూడా కొంతమంది మీకు తెలియదు, భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలు. ఉన్నటినే దాన్ని జాగ్రత్త చూసుకుంటే చాలు. నిన్న ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యారు. మనందరూ కూడా భారతదేశానికి గర్వకారణం. మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు, అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు. వచ్చే నెల అక్టోబర్ తారీఖున 4, 5, 6, 7 తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అయినా ముచ్చటగా 3 సార్లు అయినా మోడీ గారి మంత్రివర్గంలో